అందరికీ పెద్ద హాయ్. పార్ట్ 1 ఆఫ్ ది వీడియోలో మనీ ఎక్స్చేంజ్ అండ్ బ్యాగేజ్ వెయిట్ గురించి మనం చూసాము. సో పార్ట్ 2 వీడియోలో మనం ఇంకా డీటెయిల్డ్గా వీసా ప్రాసెస్ అండ్ బ్యాంకాక్లో దిగాక ఏ బస్ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, పటాయాకి ఎలా రీచ్ అవ్వాలి అనేది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో క్విక్ రీక్యాప్ ఏంటి అంటే, చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చేసి చెక్ ఇన్ బ్యాగేజ్ ఇంకా క్యాబిన్ బ్యాగేజ్ చెక్ చేసేసుకున్న తర్వాత మన సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసేసుకొని టైం పాస్ చేయడానికి లాంజ్లోకి వెళ్ళి వెయిట్ చేసామన్నమాట. సో గుర్తుంది కదా, ఓన్లీ క్యాబిన్ బ్యాగేజ్ మాత్రమే ఫ్రీ 7 kgs. చెక్ ఇన్ బ్యాగేజ్ కావాలంటే కంపల్సరీ ఎక్స్ట్రా పేమెంట్ అనేది చేయాలి ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే. సో లాంగ్ యాక్సెస్ కోసం మీకు ప్లాటినం డెబిట్ కార్డ్స్ ఆర్ వీసా మాస్టర్ కార్డ్ క్రెడిట్ కార్డ్స్ ఆర్ ఏదైనా గ్లోబల్ కార్డ్ ఉంటే కూడా మీకు యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అది మీకు తర్వాత మనీ ఎక్స్చేంజ్ అండ్ అక్కడ ఏటీఎం విత్డ్రావల్కి కూడా మీది యూస్ అవుతుంది. క్విక్ టిప్ హియర్ ఏంటి అంటే, మీరు ఒకవేళ వాటర్ కావాలంటే ఎయిర్పోర్ట్లోనే ఎంటీ బాటిల్ తీసుకెళ్ళి రీఫిల్ చేసుకోండి. సెక్యూరిటీ స్కాన్లో ఏంటి అంటే వాటర్ బాటిల్ అలౌ చేయరు, బట్ ఎంటీ వాటర్ బాటిల్ అలౌ చేస్తారు. లోపల రీఫిల్ చేసుకోవడానికి ఎక్కడికక్కడ ఫిల్టర్స్ పెట్టేసి ఉంటారు అనమాట. ఒకవేళ మీరు ఫ్లైట్లో వాటర్ కొనుక్కోవాలంటే 40 బట్ అండ్ ఐఎన్ఆర్లో 300 రూపీస్ ఉంటుంది. బట్ ఎక్స్చేంజ్ చేయాలి అంటే 40 బట్తో మీరు కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో బెటర్ మీరు ఎంటీ వాటర్ బాటిల్ని క్యారీ చేయడం అనేది. ఎయిర్పోర్ట్లో దిగాక డైరెక్ట్ మనము ఇమిగ్రేషన్ చెక్కి వెళ్ళిపోవచ్చు అనమాట, ఎందుకంటే ఫ్రీ వీసా కాబట్టి. సో ఇమిగ్రేషన్లో వాళ్ళు మన ఫొటోస్ అండ్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. తర్వాత ఎగ్జిట్ నెంబర్ 6 నుంచి బయటకు వచ్చిన వెంటనే మీకు అక్కడ బస్ స్టాప్ లాంటిది కనిపిస్తుంది. మోస్ట్లీ A1 బస్సెస్ ఉంటాయి. మోచెత్ అనే బస్ స్టేషన్కి వెళ్తే అక్కడ నుంచి పటాయా బస్సెస్ ఉంటాయన్నమాట. సో ఆ ఎయిర్పోర్ట్ నుంచి మోచెత్కి టికెట్ వచ్చేసి 30 రూపీస్ అండ్ అక్కడ నుంచి పటాయాకి టికెట్ వచ్చేసి 131 రూపీస్ పర్ పర్సన్ అనమాట. అక్కడ వాళ్ళు బస్లో కూడా బ్యాగేజ్ అనేది వెయిట్ చెక్ చేస్తారు. మినిమం 7 kgs వెయిట్ వరకు అయితే ఓకే, కానీ దాని పైన ఉంటే ఎక్స్ట్రా మనం పే చేయాల్సి వచ్చి ఉంటుంది. లైక్ 50 బట్ మినిమం పే చేయాలి. లైక్ ఆల్మోస్ట్ 10 kgs 15 kgs అలా ఉన్నా కూడా. పటాయా బస్ స్టాప్లో దిగిన తర్వాత మీరు అక్కడ నుంచి టుక్ అనేది తీసుకోవచ్చు, కానీ వాళ్ళు చాలా ప్రైజెస్ పెడతారనమాట. మనకి ఇక్కడ ఆటోస్ ఎలాగో వాళ్ళకి అక్కడ టుక్ అలా. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే బోల్ట్ ఆర్ గ్రాబ్ అనే యాప్స్ ఉంటాయి, అవి డౌన్లోడ్ చేసుకోండి. ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. సో పటాయాలో ఏమేం ప్లేసెస్ కవర్ చేసామనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ప్రత్యాస్ వరల్డ్.